అధునాతన సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఊహించడానికి కూడా సాధ్యం కాని రీతిలో సంచలనం సృష్టిస్తోంది. ఇందుగలదు అందులేదనే సందేహం లేకుండా ఎటు చూసినా కృత్రిమ మీద విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. ఎడ్యుకేషన్ మొదలుకొని ఎంటర్టైన్మెంట్ వరకు, కన్స్ట్రక్షన్ నుంచి డిఫెన్స్ వరకు ప్రతి రంగంలోనూ ఏఐ విశ్వరూపం చూపిస్తోంది. ఏఐను సమర్థంగా వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో దాన్ని దుర్వినియోగం చేస్తే అంతకు మించిన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సైబర్ నేరస్తులు కృత్రిమ మేధను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. మన డేటాను మోసపూరితంగా చేజిక్కించుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కొన్ని వేల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ChatGPT, Gemini, Grok లాంటి ఏఐ ఆధారిత యాప్స్ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. మనం అందజేసే డేటా ఆధారంగానే ఆ టూల్స్ పనిచేస్తాయి. అయితే మన డేటాను తస్కరించి అక్రమాలకు పాల్పడుతున్న యాప్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. మన ఫోటోలు, కాంటాక్ట్స్ లిస్ట్, ఈమెయిల్ వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు యాప్ల మాటున దొడ్డిదారిలో సేకరిస్తున్నారు. మన ఫోన్ కెమెరాను కూడా వారి నియంత్రణలోకి తీసుకుంటున్నారు. అందుకే యాప్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాటిని ఇన్స్టాల్ చేసుకునే సమయంలో మనమిచ్చే పర్మిషన్లకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాప్లను గూగుల్ ప్లే స్టోర్ లేదా iOS నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పర్మిషన్లు కూడా అవసరమైన విషయాలకు మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. డిజిటల్ యుగం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ 40,000కు పైగా టూల్స్ వచ్చాయి. ప్రతి ఇండస్ట్రీలో మీరు ఎక్కడ చూసినా ఏఐని వాడుతున్నారు. ఎడ్యుకేషన్లో, హెల్త్ కేర్లో, ఇంటీరియర్ డిజైనింగ్లో, కన్స్ట్రక్షన్లో ఏ ఇండస్ట్రీ అనేది లేదు, ప్రతి దగ్గర ఏఐని వాడుతున్నారు. ఇక్కడ ఏఐలో ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఏంటి అంటే డేటా. ఏఐ ఆన్సర్స్ ఎట్లా ఇస్తుందంటే డేటాతో ఆన్సర్ ఇస్తుంది. ChatGPT మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇస్తుంది అంటే అది ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆన్సర్ ఇస్తుంది. మనం ఇప్పుడు అదే తరుణంలో చూసినట్టయితే సైబర్ క్రైమ్ కానీ ఏదైనా క్రైమ్ కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కూడా ఒక ప్యాటర్న్ మీద జరుగుతుంది. ఒక దొంగతనం చేసే వ్యక్తి కూడా ఏం చేస్తాడు అంటే ఒక ప్యాటర్న్, ఒక సెట్ ఆఫ్ పీపుల్నే చూస్తాడు. ఎవరైనా నార్మల్గా ఏంటి అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని దొంగతనం చేస్తూ ఉంటాడు. అలా ఏఐ కూడా ఏంటి అంటే ఏఐలో కూడా డేటాతోని ప్యాటర్న్స్ని పసిగట్టడంలో ఏఐని చాలా బాగా ఉపయోగించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వచ్చిన దాంట్లో ఏఐలో ఏంటి అంటే చాలామంది ఏఐ టూల్స్ వాడుతున్నారు. కొన్ని విషయాలు మనం కవర్ చేద్దాము. ఒకటి, ఫస్ట్ మార్కెట్లో కొత్త ఏఐ టూల్ వచ్చింది. ఈ ఏఐ టూల్లో ఈ ఫోటో అప్లోడ్ చేస్తే నీ ఫోటో మారిపోతుందని చాలామంది కొత్తగా ఏఐ టూల్స్ ఉంది. రీసెంట్గా కూడా ఒక న్యూస్ చూసాము. ఒక పర్సన్ ఏదో ఒక వెబ్సైట్లో వెళ్ళాడు, అతను లాగిన్ చేసేసుకున్న తర్వాత 80,000 రూపాయలు కోల్పోయాడు. సింపుల్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఎనీ వెబ్సైట్, ఎనీ టూల్ మీరు వాడే ముందు ఆ ఒరిజినలా కాదా అని చెప్పి గూగుల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదర్ సైడ్లో కూడా ఇంకొకటి ఏంటి అంటే గూగుల్ చేస్తూ పాటు మీరు ChatGPT, ఇవన్నీ LLM టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ChatGPT అనుకోండి, Gemini, Grok, Meta AI, ఇవన్నీ మార్కెట్లో ఎన్నో టూల్స్ వచ్చాయి. ఈ ఎన్నో టూల్స్ని యూజ్ చేసుకొని అది ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ క్రైమ్స్, లేదంటే డేటాబేస్ రిలేటెడ్ క్రైమ్స్, కొత్త వెబ్సైట్స్. ఎందుకంటే ChatGPT ఇప్పుడు ఎంత అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఇచ్చి నాకు ఇలాంటిదే డూప్లికేట్ వెబ్సైట్ కావాలి అని అంటే సేమ్ కోడ్ కూడా రాసి చేస్తుంది. అలా మీ కళ్ళకు కనబడే విషయాల్ని కూడా మార్చే అవకాశాలు ఎన్నో వచ్చాయి. సైబర్ నేరగాళ్లకు మన ఫోటో దొరికితే చాలు, దాన్ని ఏఐ సాంకేతికతతో అభ్యంతరకర రీతిలో మార్చేస్తారు. మనం మాట్లాడుతున్న వీడియోను సేకరించి డీప్ ఫేక్ సాయంతో మనం అనని మాటలను అన్నట్లు, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి మనల్ని భ్రమింపజేస్తారు. వాయిస్ క్లోనింగ్తో మనమే ఆశ్చర్యపోయేలా మన గొంతును అనుకరిస్తారు. ఇలా సైబర్ మోసగాళ్ల పన్నాగాలకు అంతే లేకుండా పోతోంది. కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తూ ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరస్తుల వలకు చిక్కకూడదనుకుంటే అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అందుకోసం నకిలీ ఫోటోలు, వీడియోలను గుర్తించే టూల్స్పై అవగాహన పెంచుకోవాలి. ఏఐ జనరేటెడ్ ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలతో సైబర్ నేరగాళ్లు మోసగించడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. వీళ్ల వేధింపులు తాళలేక బాధితులు ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే ఫోటోలు, వీడియోలు నిజమైనవా లేక నకిలీవా అన్నది నిర్ధారించుకోవాలి. అందుకోసం కొన్ని యాప్లు అందుబాటులోకి ఉన్నాయి. siteengine.com వెబ్సైట్లో ఇమేజ్ని అప్లోడ్ చేస్తే అది ఒరిజినలా లేక ఏఐ జనరేటెడ్ ఫోటోనా అన్నది ఇట్టే తెలిసిపోతుంది. deepware.ai,
ఫేసియా.ai లాంటి వెబ్సైట్లతో పాటు మరికొన్ని యాప్స్ కూడా డీప్ ఫేక్ వీడియోలను పసిగట్టడంలో సాయపడతాయి. వీడియోలో వినిపించే మాటలకు, పెదాల కదలికలకు పొంతన లేకపోయినా, గొంతులో హావభావాలు పలకకుండా యాంత్రికంగా వినిపించినా, దృశ్యాల లైటింగ్లో తేడా కనిపించినా అది డీప్ ఫేక్ వీడియో అని నిర్ధారించుకోవచ్చు. అండ్ మార్కెట్లో డీప్ ఫేక్ వీడియోలు కూడా ఎన్నో అవడం జరుగుతుంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే సెలబ్రిటీ ఫేస్ని యూజ్ చేసుకొని వాళ్ళ యాడ్స్ తయారు చేసుకోవడం, సెలబ్రిటీ ఫేస్ని యూజ్ చేసుకొని వీడియోస్ ప్రమోషన్ చేసుకోవడము, వాళ్ళు ఎండార్స్ చేస్తున్నట్టు చేసుకోవడం కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. దీనికి మార్కెట్లో ఎట్లయితే నార్మల్గా టూల్స్ వచ్చాయో దాని సైబర్ టూల్స్ కూడా చాలా వచ్చాయి. మీరు అసలు ఫస్ట్ అది ఏ జనరేటెడా ఒరిజినలా కాదా అని చెప్పి చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మార్కెట్లో కూడా చాలా టూల్స్ వచ్చినాయి. deepware.la అని చెప్పి సైట్ ఇంజన్ ఏఐ డిటెక్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది. సైట్ ఇంజన్ ఏఐ డిటెక్టర్లోకి వెళ్తే మనకు అది ఏ జనరేటెడ్ ఇమేజా కాదా అని చెప్పి కూడా తెలిసిపోతుంది. అండ్ నార్మల్గా కూడా గమనించినప్పుడు ఒరిజినల్ ఇమేజ్కి కొన్ని ఏఐ ఇమేజ్కి కొంచెమైనా చేంజెస్ మీకు తెలిసిపోతుంది. జనరల్గా మనం చూసినప్పుడు ఏంటి అంటే ఒక ఏఐ ఇప్పుడున్న టెక్నాలజీతోనే 90 to 95% మాత్రమే ఆ డీప్ ఫేక్ కానీ మార్ఫింగ్ కానీ చేయగలుగుతుంది. ఎక్కడో ఒకటి ఒరిజినల్ కాదేమో అని చెప్పి తెలిసిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. మారుతున్న క్రమంలో మీకు నేను ఒకటే విషయం ఏంటి అంటే ఎటువంటి సైబర్ క్రైమ్ జరిగినా ఎప్పుడైనా ఏమైనా కూడా ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఉండడం ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కూడా సైబర్ క్రైమ్లో కానీ విక్టిమ్ అయినా ఏమైనా కూడా ఏం జరుగుతుందంటే సడన్గా మనము జనరల్గా ఏమైపోతామనంటే పానిక్ అయిపోయి మెంటల్ స్టేజ్లో ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి అప్పుడు ఏం చేయాలో తెలియక వెంటనే క్లిక్ చేయడం కానీ, ఎవరైనా అడిగారని చెప్పి డబ్బులు పంపడం కానీ ఇలాంటివి అన్నీ జరుగుతుంటాయి. ఒక నెంబర్ అయితే పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి, 1930. ఫస్ట్ మీకు ఎటువంటిది ఏమైనా జరిగిందని అనిపించినా కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించి పక్కకు పెట్టేసి ఆ సంఘటన జరిగిన వెంటనే 1930 కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. యాప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్స్ అంటే ఏపీకే ఫైల్స్ను సైబర్ నేరస్తులు అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఏపీకే ఫైల్స్ను వాట్సాప్ ద్వారా పంపుతూ ఫోన్లోకి వైరస్ను చొప్పిస్తున్నారు. ఆ లింకులను తెరిస్తే ఫోన్ హ్యాక్ అయ్యేలా చేస్తున్నారు. దీంతో ఫోన్లోని డేటా మొత్తం సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లు, గ్యాలరీలోని ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ యాప్లు వివరాలు వారు తస్కరిస్తున్నారు. మన ఫోన్కు వచ్చే మెసేజ్లు, ఓటీపీలు తెలుసుకుని మనకు తెలియకుండానే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఏపీకే ఫైల్స్ విషయంలో అత్యంత అప్రమత్తతతో ఉండటం అవసరం. ఆర్టీఏ చలాన్, కరెంట్ బిల్లు, పీఎం కిసాన్ అమౌంట్, బ్యాంక్ కేవైసీ, కొరియర్ నోటీస్, గిఫ్ట్ ఓచర్లు తదితర పేర్లతో సైబర్ కేటుగాళ్లు ఏపీకే ఫైల్స్ను వాట్సాప్కి పంపిస్తున్నారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయకూడదు, వేరే నంబర్లకు ఫార్వర్డ్ చేయకూడదు, వాటిని క్లిక్ చేయకుండానే డిలీట్ చేయాలి. యాప్లను ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్లో అనుమానాస్పద యాప్లను, మీరు ఎక్కువగా ఉపయోగించని యాప్లను డిలీట్ చేయాలి. virustotal.com వెబ్సైట్ సాయంతో నకిలీ యాప్లను కనిపెట్టొచ్చు. ప్రభుత్వ మొబైల్ సెక్యూరిటీ యాప్ mKavach 2ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని నకిలీ యాప్లను గుర్తించొచ్చు. వాట్సాప్లో 2-స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. ముఖ్యమైన ఫోటోలను, ఫైళ్లను ఫోన్లో కాకుండా హార్డ్ డిస్క్లో భద్రపరచుకోవడం ఉత్తమం. ఏ వచ్చిన తర్వాత ఏంటంటే మిస్యూజ్ చాలా మంది డిఫరెంట్ వేస్గా చేస్తున్నారు. ఒక ఇమేజ్ తయారు చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారి పిక్చర్ యూజ్ చేసుకొని ఈ స్కీమ్ వచ్చిందని చెప్పి ఒక వెబ్సైట్ లింక్ కూడా తయారు చేసి పంపిస్తారు. అది ఒరిజినలా కాదా, దాని రూట్ ఏంటి, ఎప్పుడైనా ఏదైనా రానివ్వండి రూట్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, దట్ విల్ హెల్ప్ యూ లాట్. మార్కెట్లో చాలా సరికొత్త ఏ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమేమి చేస్తుంది అంటే కొత్త ఇమేజ్ తయారు చేస్తుంది, వీడియోస్ తయారు చేస్తుంది, ఏఐతోని పాటలు కూడా చేయొచ్చు, ఏఐతోని వాయిస్ క్లోనింగ్ అనే ఫీచర్ కూడా వచ్చింది. అంటే మన 5 సెకండ్లు కానీ 6 సెకండ్లు కానీ వాయిస్ ఒక వెబ్సైట్ 11 Labs అనే వెబ్సైట్కి ఇస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మన వాయిస్ని డూప్లికేట్ చేస్తుంది. వాయిస్ డూప్లికేట్ చేయడమే కాకుండా వాయిస్ ఏజెంట్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. వాయిస్ ఏజెంట్ ఏం చేస్తుందంటే మన వాయిస్తోని 1,00,000 మందికి ఆటోమేటిక్గా కాల్ చేయమంటే 1,00,000 మందికి కాల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ ఎవరైనా రెగ్యులర్గా మాట్లాడతాడు, మీ ఫ్రెండ్ కాల్ రికార్డింగ్ వాయిస్ని రికార్డ్ చేసుకొని ఒక ఏ టూల్కి ఇచ్చేసి ఆ ఏ టూల్తోని దాన్ని డూప్లికేట్ చేసి క్లోన్ చేయమని
ఆ క్లోన్ చేసిన వాయిస్ని మీకు వినిపించి నాకు ఇలా డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి ఎవరైనా కాల్ చేసి అడిగితే అరే మా దోస్తే మాట్లాడుతున్నాడు, మా ఫ్రెండే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఫోన్లో చూసేసుకొని ఆటోమేటిక్గా మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. తర్వాత మనకు తెలుస్తుంది ఏంటి అంటే అరే మా ఫ్రెండ్ కాదు, మనం ఒక సైబర్ క్రైమ్లో విరుక్కున్నాము, లేదంటే సైబర్ ఫ్రాడ్లో జరిగింది అని అనుకుంటారు. సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమంలో చిన్న విరామం. సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సైబర్ నేరస్తులు ప్రజల సొమ్ము కొల్లగొట్టడానికి వాడుతున్న మరో ఆయుధం ఇన్వెస్ట్మెంట్ యాప్స్. స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయంటూ ఊరిస్తారు. తమ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఆరంభంలో లాభాలు వచ్చినట్లు నకిలీ యాప్లో చూపించి మభ్యపెడతారు. మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టేలా చేసి కొన్నాళ్లకు బిచానా ఎత్తేస్తారు. ఇలా ఒక్క తెలంగాణ నుంచే కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పెట్టుబడి యాప్లు మాత్రమే కాదు, ఆన్లైన్లో యాడ్స్ చూస్తే చాలు డబ్బులు ఇస్తామని, లింకులు క్లిక్ చేస్తే చాలు అకౌంట్లో డబ్బులు పడతాయని నమ్మవలుకుతారు. యాప్లో జాయిన్ అయినా, స్నేహితులను జాయిన్ చేయించినా డబ్బులు వస్తాయని చెబుతారు. చివరకు అందిన కాడికి దోచుకుని పత్తా లేకుండా పోతారు. నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ గురించి సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు నమ్మకం కలిగించేందుకు సెలబ్రిటీలు తమ యాప్ల గురించి ప్రచారం చేస్తున్నట్లు డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఊహించని లాభాలొస్తాయని చెబుతున్నారంటే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలి. వారు చెబుతున్న కంపెనీ నిజంగా ఉందా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన చిన్న విషయం ఇంత విశదీకరించుకుంటాను. ఒకతను ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తుంటాడు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కాబోతున్న వాళ్ళకు చేయబోతున్న వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంటాడు. చాలా తెలియకలవాడే కదా. మరి అతను ఏమైంది, అతను షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మొదలుపెట్టాడు. ఏదో యాప్ వచ్చింది, దాంట్లో 500 పెడితే 1000 వచ్చింది, 1000 పెడితే 5000 వచ్చాయి, 5000 పెడితే 10,000 వచ్చాయి, 10,000 పెడితే 50,000 వచ్చాయి, 50,000 పెడితే 5 లక్షలు వచ్చాయి, 5 లక్షలు పెడితే 25 లక్షలు వచ్చాయి. ఈయన 25 లక్షలు పెట్టాడు, మొత్తం పోయాయి. అంటే ఏంది అంటే ఎన్నొచ్చినా అన్న ఫిగర్లు కనిపించాయి కానీ డ్రా చేసుకోవడానికి వీల్లేదు. ఇంకొక ఫ్రెండ్ ఏం జరిగింది దయచేసి ఆలకించండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రపంచంలో అరెస్ట్ ఉంది కానీ డిజిటల్ అరెస్ట్ లేదు. ఓకే, వాళ్ళు ఏం చేశారట, పోలీస్ యూనిఫామ్లో ఉండి ఇంకొక డ్రామా సెటప్ చేసి ఇప్పుడు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామో, మీరు కనుక మీ ఆధార్ కార్డుతో మాకు లింక్ అయింది, ఆధార్ కార్డుతో దొరికింది, మీరు బ్లాక్ మనీ చేశారు, వైట్ మనీ చేశారు, ఏదో వేరే ఫారెన్ నుంచి డబ్బు వచ్చింది, మిమ్మల్ని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్నాము అని అలా మొదలుపెట్టి వాళ్ళ డబ్బును లూటీ చేశారు. బ్యాంకులో ఉన్న డబ్బును కాల్ చేయించారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అవేర్నెస్ లేకనే. ఇప్పుడు నేను 2 చెప్పిన కేసుల్లో బాగా గొప్ప వాళ్ళే, బాగా తెలివి కలవాళ్ళే, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే. ఈ దోపిడీ చేసిన వాడు ఇంటర్ ఫెయిల్, 10th ఫెయిల్, 7th ఫెయిల్ ఉంటాడు అంతే. అంటే అవేర్నెస్ సరిగా లేకపోవడం కదా. అందుకోసమే సైబర్ సోల్జర్స్ కావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారి ఎంసీఏ పోర్టల్లో ఆ కంపెనీ నమోదైందా అన్న విషయం తెలుసుకోవాలి. కొన్ని ప్రముఖ సంస్థల వెబ్సైట్లకు కూడా నకిలీలు సృష్టించి సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాటిలో పేమెంట్ లింకులు పెట్టి డబ్బులు కాజేస్తున్నారు. వెబ్సైట్లు అసలైనవా కాదా అని నిర్ధారించుకోవడానికి scamadvisor.com వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు. సోషల్ మీడియాలో చాలా టూల్స్ వచ్చాయి. హేజన్ అని ఒక టూల్ వచ్చింది, ఏ అవతార్స్ అని కాన్సెప్ట్ వచ్చింది. మన వీడియో కనుక 5-10 నిమిషాలు మన వీడియో కనుక ఇచ్చినట్టయితే మన వీడియోని యూజ్ చేసుకొని ఏఐకి మనం ట్రైనింగ్ ఇచ్చేసి, ఏఐ మోడల్కి ట్రైనింగ్ ఇచ్చేసి నేను వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నేను ఎట్లయితే వీడియోలు రికార్డ్ చేస్తున్నానో ఆ వీడియో రికార్డ్ చేసింది హ్యాండ్ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన స్మైల్ అన్నీ కూడా గ్రాప్ చేసేసుకొని నెక్స్ట్ నేను స్క్రిప్ట్ ఇస్తే చాలు ఒక 1000 వీడియోలైనా 1000 వీడియోలు జనరేట్ చేసేస్తుంది. సో అలాంటివి మీరు ఆన్లైన్లో సోషల్ మీడియాలో మీ ఫోటోలు ఎప్పుడు అప్లోడ్ చేసి ఉంటారు, మీరు ఆన్లైన్లో పబ్లిక్ స్పీకర్ అనుకుంటే మీ వీడియోలు ఎప్పుడో డౌన్లోడ్ చేసి పెట్టుంటారు. అలాంటి మీ వీడియోలు కూడా తీసుకొని డీప్ ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీనిపైన వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఏఐతో జనరేట్ చేసిన నిర్దేశించడానికి ఏఐ అని చెప్పి డిస్క్లైమర్ ఇద్దామా ఏంటి అని చెప్పి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే మిస్యూజ్ జరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటి అంటే ఒక చిన్న విషయం అందరికీ చెప్తున్నాను, ఎవరైనా కాల్ చేసి డబ్బులు పంపిమన్నా, ఎవరైనా మీకు ఓటీపీ షేర్ చేయమన్నా, ఎవరు ఎటువంటి క్రైమ్లో నార్మల్గా ఒక లింక్ పంపించినా, లేదంటే ఇప్పుడు కొత్త స్కైమ్ వచ్చింది ఏంటంటే ఇమేజ్ పంపించి మీరు ఇమేజ్ క్లిక్ చేసినా కూడా ఇమేజ్ లోపల లింక్ ఉంటుంది. ఆ లింక్ త్రూ మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళిపోతాను అంతే.
కానీ ఆ గూగుల్కి వెళ్ళిపోయిన తరుణంలో ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో హ్యాకర్ మీ మొబైల్ యొక్క ఐపీ అడ్రస్, మీ వైఫై యొక్క ఐపీ అడ్రస్, మీ క్యాషేలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకొని నెక్స్ట్ మీరు ఏమేం చేస్తున్నారు అని చెప్పి గమనించి తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ వెబ్సైట్లో ఒక చిన్న సెక్యూరిటీ కాంప్రమైజ్ చేసేటట్టు విధంగా పంపించేసి యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎంత వీలైతే అంత అవేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ఏమేమి పెరుగుతుందని చెప్పి అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొబైల్ యాప్స్ కూడా వస్తున్నాయి. ఈ రోజు రేపట్లో ఏమైపోతుందంటే ఏఐ టూల్స్ మీకు నిమిషంలో మీకు ఏదైనా ఐడియా ఉందనంటే మొబైల్ యాప్ తయారు చేసి చేస్తుంది. సో సేమ్ ఊబర్ లాంటి యాప్ కావాలి అంటే నాకు ఊబర్ లాంటి యాప్ తీసి ఇచ్చేస్తుంది. ఇలా మీరు ఊబర్ లాంటి యాప్ తయారు చేసి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టి దానిలో వైరస్ పెట్టి మీకు పంపిస్తే మీరు ఏముందిలే ఊబర్ యాపే కదా నాకు ఐపీకే ఫైల్ వచ్చిందని చెప్పి ఊబర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఊబర్ లానే కనబడుతుంది, ఎవ్రీథింగ్ అలానే కనబడతాయి, చూసేది అన్నీ నమ్మడానికి లేదు, ఎవ్రీథింగ్ అలానే కనబడుతుంది. కాకపోతే లోపల వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలో యాక్సెస్ అని చెప్పి ఇచ్చేస్తారో ఆటోమేటిక్గా మీ డేటా వెళ్ళిపోవడము. డేటా అంటే ఏమో అనుకుంటారో చాలామంది ఏంటంటే మీ ఇమేజ్ వెళ్ళిపోతాయి, మీ ఈమెయిల్స్ వెళ్ళిపోతాయి, మీ కాల్స్ వెళ్ళిపోతాయి, మీ కాల్స్ ట్రాకింగ్లో వెళ్ళిపోతుంది. కొన్ని మేజర్ సైబర్ క్రైమ్స్ ఎలాంటివి ఉంటాయంటే ఈవెన్ మీకు ఐఫోన్ ఉన్నా కూడా మీ ఫోన్కి మీరే కనుక యాక్సెస్ ఇస్తే వాళ్ళు ఎక్కడో ఉండి మీ కెమెరా ఆన్ చేయకుండా కూడా వాళ్ళ కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. అంత స్ట్రిక్ట్గా అంత టెక్నాలజీని అడ్వాన్స్గా వాడుతున్నారు. కాబట్టి ఎంత వీలైతే అంత టెక్నాలజీని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకు మాత్రమే వాడుకోండి. ఎక్కువ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం దానిపైన డిపెండెన్సీకి పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సైబర్ నేరస్తులు అమాయకులను మోసం చేయడమే కాదు, వారిని తమ నేరంలో భాగస్వాములను చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాం. మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు ఇలాంటివే. ఇందులో ముందుగా పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. ఆ తర్వాత తమ స్నేహితులతోనూ పెట్టుబడి పెట్టిస్తే కమిషన్లు ఇస్తామని ఆశ పెడతారు. అలా పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయిస్తారు. ఈ స్కీమ్లో డబ్బు పోగొట్టుకున్న బాధితుల్లో చాలామంది మోసగాళ్ల నేరానికి సహకరించినందుకు నిందితులుగా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం గురించి అవగాహన లేనంత మాత్రాన శిక్ష నుంచి తప్పించుకోలేరు. అదేవిధంగా తాము సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నామన్న విషయం తెలిసినా తెలియకున్నా నిందితుడిగా కోర్టుల చుట్టూ తిరగక తప్పదు. అందుకే అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. డబ్బుకు ఆశపడి బ్యాంక్ అకౌంట్లను అపరిచితులకు అప్పగించరాదు. అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన యాప్లలోనూ ఇతరులను చేర్పించకూడదు. సైబర్ నేరస్తుల చేతిలో మోసపోతే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి, లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సంప్రదించాలి. మ్యూల్ అకౌంట్స్ అంటాం. మ్యూల్ అకౌంట్స్ అంటే కొంతమంది సైబర్ క్రిమినల్స్ అంటే కింగ్ పిన్స్ అనే వ్యక్తులు ఏజెంట్స్ను నియమించుకొని ఆ ఏజెంట్స్ ద్వారా గ్రామాల్లోకి పంపించి అక్కడ ఉండే పెట్టి వెండర్స్ అంటే స్ట్రీట్ వెండర్స్, రోడ్ల మీద తోపుడు బండ్లలో వ్యాపారం చేసుకునే వ్యక్తులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, లేదా ముసలివాన్లను, లేదా కొంతమందిని గవర్నమెంట్ లోన్స్ ఇస్తాయి, లైక్ గవర్నమెంట్ ముద్రా లోన్స్ కావచ్చు, లేక సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్, స్టేట్ గవర్నమెంట్ లోన్స్, ఇలా లోన్స్ ఇస్తాయి, మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అని వాళ్ళని బ్యాంకుకి తీసుకెళ్ళి ఫిజికల్గా బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ లీగల్గా జరుగుతున్నాయి. ఆ బ్యాంక్ అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ వీళ్ళ వద్ద ఉంచుకొనేసి ఎప్పుడైతే మనీ ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో కానీ ఇంకేదైనా ఫ్రాడ్తో కానీ, హనీ ట్రాప్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, జాబ్ ఫ్రాడ్స్ కావచ్చు, XYZ ఎన్ని రకాల ఫ్రాడ్స్ అయినా కూడా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కాగానే ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటాడో అతనికి ఏ అమాయకుడు, అతనికి ఏమి తెలియదు. ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కాగానే అది మరొక 10 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అవుతుంది. లాస్ట్కి అది ఎక్కడికి వెళ్తుంది? అది డిజిటల్ కరెన్సీలోకి మారుతుంది. డిజిటల్ కరెన్సీ నుంచి అదర్ కంట్రీస్లోకి వెళ్ళిపోతుంది. అంటే పోలీసు వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికి కూడా ఆ స్టేజ్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ అకౌంట్ హోల్డర్ నుంచి లాస్ట్ అకౌంటర్కి వెళ్ళేసరికి ఆ కాలం కాస్త కలిసిపోయి అది కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీలోకి మార్చిపోయి రికవరీ పర్సంటేజ్ అనేది లేకుండా పోతుంది. అఫెండర్స్ దొరికిండొచ్చు, కాన్స్పిరసీ జరిగిండొచ్చు, కానీ పట్టుకున్న వ్యక్తులు ఎవరు కూడా అసలు క్రిమినల్స్ కాదు. కేవలం డబ్బు కాశపడి 10,000, 20,000, 50,000కు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. మనం ఇల్లు అద్దెకిస్తాం, ఒక బిజినెస్ ప్లేస్ను అద్దెకిస్తాం, లీజ్ తీసుకుంటాం, కానీ ఇట్లా అకౌంట్స్ లీజ్ తీసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమంలో చిన్న విరామం. సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సైబర్ నేరగాళ్లు తమ దోపిడీ సొమ్మును ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని వేల మంది నుంచి బ్యాంక్ అకౌంట్లు రెంటుకు తీసుకుని వినియోగిస్తున్నారు.
ఈ స్కీమ్లో డబ్బు పోగొట్టుకున్న బాధితుల్లో చాలామంది మోసగాళ్ల నేరానికి సహకరించినందుకు నిందితులుగా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. సైబర్ నేరగాళ్లు తమ దోపిడీ సొమ్మును ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని వేల మంది నుంచి బ్యాంక్ అకౌంట్లు రెంటుకు తీసుకుని వినియోగిస్తున్నారు. వీటిని మ్యూల్ అకౌంట్లు అని పిలుస్తారు. ఇలా సైబర్ నేరగాళ్లకు అకౌంట్లు ఇచ్చిన వారు కూడా నేరంలో భాగస్వాములవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. సైబర్ మోసాల సొమ్ము అంతిమ లబ్ధిదారు పోలీసులకు దొరికినా దొరక్కపోయినా మ్యూల్ ఖాతాలు సమకూర్చి సహకరించిన వారు నేరంలో భాగస్వాములే అని స్పష్టం చేశారు. వారు కఠిన శిక్షను అనుభవించక తప్పదన్నారు. అందుకే అపరిచితులెవ్వరికీ బ్యాంకు ఖాతాలు అప్పగించకూడదని సూచించారు. తమ ఖాతాల్లో జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. మెయిన్ కింగ్ పిన్స్కు ఎంత పనిష్మెంట్ ఉంటుందో ఈ కాన్స్పిరసీ చేసిన వాళ్ళకు సహకరించిన వాళ్ళకు అంతే పనిష్మెంట్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా తన ఆధార్ కార్డు కానీ తన ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఫేక్గా పోయేసి తెలిసి తెలియక మీరు 10,000 ఆశపడి 20,000 ఆశపడి 50,000 ఆశపడి మీరు అకౌంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పకండి. చాలా పెద్ద క్రైమ్ జరుగుతుంది. కోట్ల కొద్ది రూపాయలు మన కరెన్సీ మనకు వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. మన భారతదేశం ఆర్థికంగా చాలా కుంగిపోతుంది. ఈ క్రైమ్స్ను అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి దీని విషయంలో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అనవసరమైన విషయాలకు జోలికొని ఫేక్ లింక్స్ కానీ ఫేక్ యాప్స్ కానీ మీకు అవసరం లేని 24 గంటలు మొబైల్ డేటా ఆన్లో ఉంచుకోవడము, వైఫై కనెక్ట్ కావడము, లొకేషన్ ఆన్ చేసుకోవడము, ఇవి మనం చేసే తప్పిదాల వల్లనే ఎదుటోనికి అవకాశంగా మారుతుంది. సైబర్ క్రిమినల్ చేతికి చిక్కకుండా ఉండాలంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మ్యూల్ అకౌంట్స్ ఒక అకౌంట్లోకి ఫ్రాడ్లెంట్ వే లోపల మనీ ట్రాన్స్ఫర్ అయిందంటే అది ఇమ్మీడియట్గా వితిన్ అన్ అవర్ లోపలనే అది 10 అకౌంట్లోకి మార్చుకొని ఆ తర్వాత డిజిటల్ కరెన్సీలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా మనమందరం ఒక సోషల్ సైబర్ వారియర్స్గా మారాలి. మనం ఒక్కరు 10 మందికి చెప్పాలి. ఇటువంటి ఫ్రాడ్లెంట్ చేతిలో మనం చిక్కకూడదు. మనము మన కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనము చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా మనమందరము అవేర్నెస్ కల్పించుకొని, మన ఫ్యామిలీకి అవేర్నెస్ కల్పించుకొని, మన నైబర్హుడ్కు కల్పించి సొసైటీలో ఇటువంటి నేరాలు జరగకుండా ఒక మంచి సైబర్ వారియర్స్గా ఉండాలని పోలీస్ శాఖ తరఫున, పర్టికులర్గా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ తరఫున మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.